హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, అన్ని వీడియోస్ చూస్తున్నారు కదండి. క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్లో ఏ ఒక్క వీడియో కూడా మిస్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మనము బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సులోకి వెళ్తున్నప్పుడు మీకు ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్స్ అనేది మీకు ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే చార్ట్లో అన్ని క్యాండిల్ స్టిక్స్ కనబడతాయి సార్ ఒకటేసారి. అక్కడక్కడ ప్యాటర్న్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఏ క్యాండిల్ స్టిక్స్ని ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి అని తెలుసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే క్యాండిల్ స్టిక్స్ని బాటంలో వస్తే తీసుకోకూడదండి. ఇది ఎక్కడ రావాలి అనేది మీకు తెలిసి ఉండాలి కదా. ఈ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఇది టాప్లో వస్తే తీసుకోకూడదండి, బాటంలో వస్తేనే తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇలా మనము ఒక్కొక్క క్యాండిల్ గురించి ఇండివిజువల్ చిన్న వీడియోస్ చేసామంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్ని చూస్తేనే మీరు ఫర్దర్గా అడ్వాన్స్ లెవెల్లో మీకు అర్థమవుతాయి. అన్ని లేదు అంటే అన్ని కన్ఫ్యూజ్ అవుతాయి. మార్కెట్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మీరు నేర్చుకున్నంత వృధా అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసింది ఏమి ఉండకపోవచ్చు. సో క్లియర్గా చెప్పే వాటిని నీట్గా మైండ్కి ఎక్కించుకుని అర్థం చేసుకోండి. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ సార్. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఏంటండి? ఒక క్యాండిల్ని, అంటే ఏదైనా ఫ్రంట్ వచ్చిన ఒక రెడ్ కలర్ క్యాండిల్ని నెక్స్ట్ వచ్చే గ్రీన్ క్యాండిల్ కంప్లీట్గా కవర్ చేయాలి సార్. అర్థమవుతుందా? ముందు వచ్చిన రెడ్ క్యాండిల్ని నెక్స్ట్ వచ్చే గ్రీన్ క్యాండిల్ కంప్లీట్గా కవర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఇక్కడ నిల్చొని చూస్తున్నప్పుడు ఈ క్యాండిలే కనబడుతుంది కానీ దీని వెనకాల ఏముందో కనబడదండి, సింపుల్ చెప్పాలంటే. ఫైన్. అయితే ఒక డౌట్ మీకు రావాలి ఖచ్చితంగా, సార్ హయ్యర్ హై ఫామ్ చేసినప్పుడు గ్రీన్ క్యాండిల్ అయితే ఇది ఓపెన్ క్లోజ్, నెక్స్ట్ ఇది ఇక్కడే ఓపెన్ అవుతుంది కదా, రైట్? ఇది ఓపెన్ క్లోజ్ గ్రీన్ అయితే, అదే రెడ్ అయిందనుకోండి, రెడ్ కలర్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందండి? ఇది ఓపెన్, రైట్? ఇది క్లోజ్ కదా. మన నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి సార్, ఇక్కడే ఓపెన్ అవ్వాలి యాక్చువల్గా మాట్లాడుకుంటే. కానీ ఈ ఫార్మేషన్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి టెక్నిక్ ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా? ఇలా గ్యాప్ ఫామ్ చేస్తుంది. ఇది మీరు క్లియర్గా చూస్తే తప్ప అర్థం కాదండి. చిన్న టైం ఫ్రేమ్లో, పెద్ద టైం ఫ్రేమ్లో అంటే పర్లేదు అర్థమవుతుంది. సో ఇది సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయాలంటే ఏంటంటే గ్యాప్ డౌన్ ఫామ్ చేసేసి గ్రీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా వచ్చింది అంటే ఇది షూర్ షాట్ అండి. మీరు బుల్లిష్ సైడ్కి వ్యూ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో క్యాండిల్, ఈ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ పాయింట్ పెట్టుకోండి. ఇక్కడ ఇది మీ ఎస్ఎల్ అవుతుంది సార్. అర్థమవుతుంది కదా. ఒక రెడ్ కలర్ క్యాండిల్ని కంప్లీట్గా కవర్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయాలి. అది కంపల్సరీగా గ్యాప్ డౌన్లో ఉండాలి. నెక్స్ట్ క్యాండిల్ కోసం మీరు దాని క్లోజ్ని ఎంట్రీ అనుకోవాలి, దాని లోని స్టాప్ లాస్ అనుకోవాలి. సింపుల్ అండి. ఇది మనం వాడేది బుల్లిష్ వ్యూ కోసమే వాడతాము. మార్కెట్ ఎలా ఉండొచ్చు, మరి మార్కెట్ ఈ విధంగా రావచ్చు, వస్తే మార్కెట్ ఇలా వస్తుందండి. మీరు దీన్ని బాటంలోనే ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలంటే ముందు ఆల్రెడీ మార్కెట్ కొంత మొమెంటం ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఇది వర్క్ అవుతుంది. ఇష్టం ఉన్న చోట ఫార్మింగ్ అని వర్క్ చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఏంటన్నట్టు ఆల్రెడీ మార్కెట్ ఇట్లా మూవ్మెంట్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా? ఫైనల్గా ఒక సెకండ్ ప్లేస్కి వచ్చిన తర్వాత చేయండి అంతే తప్ప మార్కెట్ ఆల్రెడీ లవ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ రెడ్ ఫామ్ ఇక్కడ పడింది అనుకోండి, ఇది చాలా మూమెంటం అయిపోతే ఈ క్యాండిల్ బుల్లిష్ పడ్డా సరే మీకు ఇక్కడ వర్క్ చేయకపోవచ్చు. అర్థమవుతుందా? ప్రతిదానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ఫాలో అయితేనే మీరు మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైన్. ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నారు కదండి, స్కిప్ చేయకండి, మీకే నష్టం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే క్యాండిల్ ఫార్మేషన్ బేరిష్ ఎన్గల్ఫింగ్. ఇది సింపుల్ అండి, క్వైట్ ఆపోజిట్ టు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ సార్. అంతే. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది కదా, రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కవర్ చేసినట్టు ఇక్కడ గ్రీన్ని రెడ్ కవర్ చేస్తుందండి విత్ గ్యాప్ అప్. ఈ కండిషన్ గుర్తుంచుకోండి సార్, సరిపోతుంది. ఒకవేళ కొన్నిసార్లు ఎలా మార్కెట్లో క్రియేట్ అవుతుందంటే గ్రీన్ ఫామ్ అవుతుంది, కరెక్ట్ ఇక్కడ నుంచే ఇలా కూడా ఫామ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా?